నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. దేశ హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో 70 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విజయ్ హైస్కూల్లో 1997-98 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. విద్య బోధించిన గురువులకు సన్మానం. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు. దేశ 3వ ప్రధానిగా నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్భవన్లో దేశంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చింది. దేశంలో 3వ ప్రధానిగా నరేంద్ర మోడీ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం నిర్వహించగా దేశ విదేశాల నుంచి గవర్నర్లు, రాష్ట్రపతులు, మంత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 70 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం సైతం రాష్ట్రపతి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి సైతం ఎంపీలు హాజరవగా కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్లకు కేంద్ర మంత్రులుగా ప్రభుత్వం ప్రకటించింది. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं संघ के प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों का श्रद्धापूर्वक और शुद्ध अंतःकरण से निर्वहन करूंगा तथा मैं भय या पक्षपात, अनुराग या द्वेष के बिना सभी प्रकार के लोगों के प्रति संविधान और विधि के अनुसार न्याय करूंगा। मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि जो विषय संघ के प्रधानमंत्री के रूप में मेरे विचार के लिए लाया जाएगा अथवा मुझे ज्ञात होगा उसे किसी व्यक्ति या व्यक्तियों को तब के सिवाय जबकि प्रधानमंत्री के रूप में अपने कर्तव्यों के सम्यक निर्वहन के लिए ऐसा करना अपेक्षित हो, मैं प्रत्यक्ष अथवा अप्रत्यक्ष रूप से संसूचित या प्रकट नहीं करूंगा। తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆదివారం జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
మాణిక్ బండార్ సమీపంలో గల కాకతీయ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలతో పాటు ఎస్ఆర్ కాలేజీలో కొనసాగుతున్న గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించారు. అభ్యర్థుల హాజరు, సిబ్బంది హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నపత్రాలను తెరిచారా లేదా అన్నది నిర్ధారణ చేసుకున్నారు. బయోమెట్రిక్ హాజరు సేకరణ కోసం ప్రత్యేకంగా నియమించబడిన ఇన్విజిలేటర్లను పిలిపించి బయోమెట్రిక్ సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీటి వసతి, ప్రాథమిక చికిత్సా వసతులతో కూడిన ఏఎన్ఎం బృందాలు అందుబాటులో ఉన్నారా లేదా అని గమనించారు. అభ్యర్థుల హాల్ టికెట్లను ఆధార్ వంటి గుర్తింపు కార్డులతో సరిచూసుకున్న మీదటే మెయిన్ ఎంట్రన్స్ వద్ద ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించడం జరిగిందని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలకు అనుమతి లేనందున అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేశామన్నారు. కలెక్టర్ ఆయా పరీక్షా కేంద్రాల్లో గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తూ ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్ష జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ చేయాలన్నారు. పరీక్ష సమయం ముగిసేంత వరకు ఎవరు కూడా బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. కాగా జిల్లాలో 77.49% మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హైస్కూల్కు చెందిన 1997-98 బ్యాచ్ ఎస్ఎస్సి విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ అమృతలత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు విజయ్ సంస్థల అధినేత అమృతలతతో పాటు పూర్వ ఉపాధ్యాయులకు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం పూర్వ విద్యార్థులు ఒకరినొకరు వారి పేర్లు, వివరాలు చెప్పుకుంటూ పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. విద్యార్థులు విజయ్ స్కూల్లో తమకు నేర్పిన క్రమశిక్షణ నేడు తమ భవిష్యత్తుకు బాటలు వేసిందని కొనియాడారు. విజయ్ పాఠశాలలో విద్యతో పాటు తాము క్రమశిక్షణను సైతం నేర్చుకున్నామని పేర్కొన్నారు. అనంతరం విజయ్ విద్యా సంస్థల అధినేత అమృతలత మాట్లాడుతూ తమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాల్లో స్థిరపడడం హర్షించదగ్గ విషయమని అన్నారు. విజయ్ పాఠశాలలో చదువుతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ, నైపుణ్యాలు సైతం నేర్పిస్తామని పేర్కొన్నారు. ఎంతోమంది విద్యార్థులు విజయ్ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థానాల్లో చేరుకోవడంతో పాటు ఇతర దేశాలలో స్థిరపడ్డారని కొనియాడారు. ఇక ముందు కూడా పాఠశాలలో విలువలతో కూడిన విద్యను అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. ఒకరి గురించి ఒకటి కాకపోతే విజయ్ పబ్లిక్ స్కూల్ క్రమశిక్షణకి మారుపేరు కాబట్టి ఇప్పటికీ అదే క్రమశిక్షణ మేము అక్కడ పాటిస్తున్నాం కాబట్టి, కాకపోతే పిల్లల్లో మాత్రం చాలా తేడా ఉంది మీకు వాళ్ళకి. ఆ విషయం మాత్రం నేను గర్వంగా చెప్పగలను. మీ మర్యాద, మీ మాట తీరు అసలు నిజంగా చాలా అద్భుతంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. ఆ మధ్యకాలంలో స్కూల్ పోయేదాన్ని అయిపోయిన తర్వాత 4 గంటలు అయిపోగానే అందరికంటే లాస్ట్ వెళ్ళి గవర్నమెంట్ బస్ ఎక్కి నిజామాబాద్లో దిగి రిక్షా ఎక్కి ఆ స్కూల్ చూసేదాన్ని 11కి వచ్చేదాన్ని. అంటే అమ్మ పాత్ర నేను సబ్జెక్ట్ చేయలేదు, ఆ ఒక్కటి పాత్రనే. కానీ ఈ అమ్మలు అమ్మ పాత్రలు వాళ్ళే వహిస్తారు, నాన్న పాత్రలు వహిస్తారు. ఇన్ని పాత్రలు చేసేవాళ్ళు దేశంలో అందరికంటే అమ్మలే గొప్ప వాళ్ళు. మీరు చెప్పిన విధానం బట్టి చూస్తుంటే అందరూ విద్యార్థులు ఒక విద్య గుర్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. మరి ఎల్లవేళలా మీరు అందరూ మీ తల్లిదండ్రులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్టు కాలనీలోని కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 49వ వారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీ వాసులంతా కలిసి పార్కును, రోడ్లను శుభ్రం చేసి ముళ్ళ పొదలని, పిచ్చి మొక్కలను తొలగించారు.
ఈ సందర్భంగా కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ 49 వారాలుగా ప్రతి ఆదివారం కాలనీ వాసులంతా కలిసి స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుకుంటూ కాలనీని అన్ని రకాలుగా శుభ్రం చేయడంతో పాటు అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఇతర కాలనీ వాసులు సైతం జర్నలిస్టు కాలనీని ఆదర్శంగా తీసుకొని కాలనీలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎటువంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ 50వ వారం స్వర్ణోత్సవాన్ని నిర్వహిస్తామని ప్రజాప్రతినిధులు అధికారులు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సుంకె శ్రీనివాస్, కొక్కెర భూమన్న, కోశాధికారి సత్యనారాయణ గౌడ్, కార్యదర్శులు రాజు, సాయన్న, కాలనీవాసులు తదితరులున్నారు. దీనివల్ల మా కాలనీ ప్రజలకు కూడా పచ్చదనం, పరిశుభ్రత మరియు పర్యావరణంపై మంచి అవగాహన కలిగింది. దీంట్లో భాగంగా మేము వచ్చే ఆదివారం 50వ ఆదివారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వివిధ ప్రజాప్రతినిధులను మరియు చాలామంది ప్రముఖులను కూడా మేము ఆహ్వానిస్తున్నాము. వచ్చే ఆదివారాన్ని మేము చాలా ఘనంగా పెద్ద ఎత్తున 50వ ఆదివారం స్వర్ణోత్సవ సంబరాలు పేరిట మేము నిర్వహించాలనుకుంటున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ 49 వారాల నుంచి సహకరించినట్లుగానే కాలనీ వాసులు 50వ వారాన్ని కూడా ఘనంగా నిర్వహించడానికి సహకరించాలని చెప్పి కోరుతున్నాం. ఇదే విధంగా పట్టణంలోని ఇతర వార్డుల ఇతర కాలనీల ప్రజలు కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మేము గత 49 వారాలుగా చేస్తూ వస్తున్నాం. మా కార్యక్రమాన్ని చూడడానికి 50వ ఆదివారం మీ కాలనీ నుంచి కొంతమంది ప్రతినిధులను కూడా పంపించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సమాజ్ నూతన అధ్యక్షుడు రెడ్డి ప్రకాష్, కార్యదర్శి గంగమోహన్ ఆధ్వర్యంలో నూతన పంచ్ కమిటీ సభ్యులు, కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి సాత్పోతే తులసీదాస్, క్షత్రియ సమాజ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కందే శ్రీనివాస్, సలహాదారు కర్తన్ హరినారాయణ, అల్జాపూర్ లక్ష్మీనారాయణలు నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ, నూతన కార్యవర్గ సభ్యులు సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలలో తప్పనిసరిగా పాలు పంచుకోవాలని, సమావేశాలకు హాజరు కావాలని, కార్యక్రమాలను విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు, యువజన సభ్యులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంఆర్ గార్డెన్లో జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో 21వ ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ అసిస్టెంట్ కమిషనర్ చౌల రాజేశ్వర్ హాజరై విద్యార్థులకు పురస్కారాలు అందజేశారు. జిల్లా దేవాంగ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా జిల్లా దేవాంగ విద్యా కమిటీ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. చౌల ఫౌండేషన్ ఆధ్వర్యంలో 15 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున పారితోషకాన్ని అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాంగ విద్యా కమిటీ సభ్యులు వినాయక్, రఘునాథ్, చంద్రమోహన్, రాము, భూమేశ్వర్, రాము, మోహన్, దేవాంగ సంఘ సభ్యులు, విద్యార్థులు తదితరులున్నారు. ప్రతి సంవత్సరం కూడా దాదాపుగా ఆర్థిక స్వావలంబన మేము స్వయంగా ఈ ఆర్థిక అవలంబన చేసుకుంటూ జిల్లాలో ఉన్నటువంటి వివిధ రంగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా వారు వివిధ ర్యాంకులు పొందినటువంటి విద్యార్థులకు కూడా సన్మానం చేయడం, అదేవిధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన వారికి కూడా సన్మానం చేయడం, అదేవిధంగా 10వ తరగతిలో అదే ట్రిపుల్ ఐట్లో ర్యాంకులకు సంబంధించిన విద్యార్థుల కోసం కూడా ఈ
ఈ ప్రతిభ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. ఇది 21వ సంవత్సరంలో అడుగువేయడం మా అందరి యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతుంటూ నేను ఇదే విధంగా ముందు ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడానికి మా విద్యా కమిటీ ముందుకు ఉంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆర్మూర్ మండలంలోని ఫతేపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాల 1998-99 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతోనే తాము ఉన్నత స్థానాలకు ఎదిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన గ్రూప్ 1 పరీక్షా కేంద్రాలను సిపి కల్మేశ్వర్ పరిశీలించి అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. గ్రూప్ 1 పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ ఈరోజు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నేపథ్యంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ వివిధ కళాశాలల యందు ఏర్పాటు చేయబడిన పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. 41 పరీక్ష కేంద్రాల్లో ప్రశాంతంగా ఈ పరీక్షలు కొనసాగుతుందని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తూ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నాడు 3 సార్లు దేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ వ్యవహరించగా నేడు నరేంద్ర మోడీ హ్యాట్రిక్ సాధించి దేశ ప్రధానిగా నేడు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 3 సార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ 293 సీట్లతో మెజార్టీ సాధించింది. సొంతంగా మెజార్టీ లేని నేపథ్యంలో మంత్రి పదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడానికి బీజేపీకి కత్తి మీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షులు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 16 సీట్లు, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ 12 సీట్లు, శివసేన అధ్యక్షుడు మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే 7 సీట్లతో మంత్రి పదవులపై చర్చ జరిపారు. పెద్ద శాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతిక, కీలకమైన విద్యా, సాంస్కృతిక శాఖలకు బీజేపీయే అడ్డుపెట్టిందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు 5 నుంచి 8 మంత్రి పదవులు దక్కవచ్చాయని సమాచారం. టీడీపీ నుంచి కింజరావు రామ్మోహన్ రావు నాయుడు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్ కు సహాయక మంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 2 పార్టీలు టీడీపీ, జేడీయూలకు ఒక్కొక్క కేబినెట్లో ఒక్కో సహాయక మంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లాల్ సింగ్, సంజయ్ జాలతో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్నాథ్ ఠాగూర్ సహాయక మంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి రామ్ విలాస్ నుంచి ఆ పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ కి కేబినెట్లో చోటు దక్కనుంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫీస్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రనిల్, ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగో ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులను ఏర్పాటు చేసుకున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్, డిస్నీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రంట్ ఆఫ్ బీజేపీ యుఎస్ఏ అధ్యక్షుడు ఆడాప ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్కు చెందిన 10 మంది లోకో పైలట్లను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఇందులో భారత తొలి మహిళ లోకో పైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. నీట్ పరీక్షా ఫలితాలు 63 మందికి ఉత్తమ ర్యాంకులు రావడం పట్ల పలు అనుమానాలకు తావిస్తుంది. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన 6 అభ్యర్థులున్నారు. అందుకే నీట్ 2024ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లను వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1500 మందికి పైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో 4 సభ్యులతో కేంద్ర విద్యాశాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్డీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని చెప్పారు.
గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థులు ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఆర్టీసీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచ్చిన గ్రేస్ మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులు వచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపర్ లీక్ కాలేదన్నారు. నీటి విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలా మందికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందని తల్లిదండ్రులు ఆరోపించుతున్నారు. 6 సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చారు. మేఘాలయ, హర్యానాలో బహదూర్గఢ్, ఛత్తీస్గఢ్లో దంతెవాడ, గుజరాత్లోని సూరత్తో పాటు చండీగఢ్ ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యాశాఖలో గతంలో నిలిచిపోయిన బదిలీల ప్రక్రియ గత 2 రోజుల నుంచి వేగంగా కొనసాగుతుంది. అలాగే పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. గత 7 నెలల క్రితం నిలిచిపోయిన ప్రక్రియను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ విడుదల చేసేది. ఇదివరకు బదిలీ అయిన స్కూల్ అసిస్టెంట్లు ప్రధానోపాధ్యాయులుగా కొత్త పాఠశాలలోకి అడుగుపెట్టనున్నారు. మిగతా స్థానాలకు షెడ్యూల్ ప్రకారం బదిలీలు నిర్వహించనున్నారు. కొంతకాలంగా ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల కోసం ఎదురుచూస్తుండగా పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియడంతో విద్యాశాఖ గతంలో నిలిచిపోయిన ప్రక్రియను తిరిగి నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 10 నుంచి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించనున్నారు. 10, 11 తేదీల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశం, 12, 13 తేదీల్లో సీనియారిటీ జాబితా విడుదల, 14, 15 తేదీల్లో తుది జాబితా ప్రచురణ, 16 నుంచి 20 వరకు ఎన్జీటీలకు పదోన్నతులు, 21 నుంచి 24 వరకు బదిలీల ప్రక్రియను నిర్వహించనున్నారు. కొద్ది కాలంగా కోర్టు కేసులో పెండింగ్లో ఉండగా ఇప్పుడు కేవలం రంగారెడ్డిలో మాత్రమే కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి. మిగతా చోట్ల కోర్టు కేసులన్నీ పరిష్కారం అవడంతో అన్ని స్థాయిలో పదోన్నతులు ఏకకాలంలోనే చేపట్టే అవకాశం ఉంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను మొదలుపెట్టగా కోర్టును ఆశ్రయించడంతో ఆగస్టులో బదిలీలు, పదోన్నతులపై హైకోర్టు స్టే ఇచ్చింది. జిల్లాలో 848 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఖాళీలు 103 ఉండగా సీనియారిటీ ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇచ్చారు. ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంల ఖాళీలు 78 ఉండగా వీటిని పదోన్నతులకు భర్తీ చేయాల్సి ఉంది. సీనియారిటీ జాబితాలను సిద్ధం చేసిన తర్వాత పదోన్నతుల ప్రక్రియకు బ్రేక్ పడింది. స్కూల్ అసిస్టెంట్ అన్ని విభాగాల్లో కలిపి ఇప్పటి వరకు 346 ఖాళీలు ఉన్నాయి. ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంల భర్తీకి త్వరగా వీటి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఖాళీ అయిన 70% పోస్టులను ఎన్జీటీలకు పదోన్నతి ఇచ్చి భర్తీ చేసి మిగిలిన నియామకాలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. భాషా పండితులతో పాటు పదోన్నతులు, బదిలీలకు పూర్తి చేయాల్సి ఉంది. విద్యాశాఖలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయులంతా నిరాశతో ఉన్నారు. గత ప్రభుత్వం 2023 జనవరిలో బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసిన కోర్టు కేసులతో నిలిచిపోయింది. 2023 సెప్టెంబర్లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల బదిలీలు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎంల పదోన్నతుల విషయంలో ఎన్జీటీలు కోర్టుకు వెళ్లడం ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్ఏల బదిలీలు పూర్తయిన వారి స్థానంలో కొత్తవారు వచ్చే అవకాశం లేక చాలా మంది రిలీవ్ కాలేకపోయారు. గత 8 ఏళ్లుగా ఉపాధ్యాయులు పదోన్నతుల అర్హత ఉన్నప్పటికీ పదోన్నతులు పొందలేక ఉద్యోగ విరమణ చేసి నష్టపోయారు. ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయ, ఎంయూఓ పోస్టులకు ఈ బదిలీలు అనంతరం భర్తీ చేసే అవకాశం ఉంది. రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు జరిగితే విద్యార్థులకు పూర్తి స్థాయి ఉపాధ్యాయుల విద్యా బోధన చేసే అవకాశం ఉంది. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించి జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఎల్ఎఫ్ఎల్, హెచ్ఎం స్కూల్లో అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీలు సంబంధించిన సీనియారిటీ తాత్కాలిక జాబితాను ప్రదర్శించారు. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కావడంతో విద్యాశాఖ అధికారులు సీనియారిటీ జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. సెప్టెంబర్ 2023లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయకుండా ఉండగా ప్రభుత్వం బదిలీలు అయిన పిఎస్, హెచ్ఎంలు ఎస్ఏ వెంటనే రిలీవ్ కావాలని ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ రిలీవ్ అయి చాలా హెచ్ఎంలు శనివారం బాధ్యతలు స్వీకరించారు. రోగాలు ఎక్కువ, సీజన్ వర్షాకాలం ప్రారంభమవుతున్నప్పటికీ వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, ప్రజలు రోగాల బారిన పడుతున్నా వైద్య సేవలు అందుతాయో లేవో అన్న భయం ప్రజలలో మొదలైంది. మరి ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో వ్యాధులు ప్రబలిపోతున్నాయి.
డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా సహా ఇతరత్ర వ్యాధులు సోకుతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఆ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజారాం సింహ సమీక్ష నిర్వహించలేదు. ప్రధానంగా దోమలతో వచ్చే వ్యాధులతో జనం సతమతమవుతారు. నీటి వల్ల వచ్చే రోగాలతో ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వ్యాధుల నివారణకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు అమలుకు ప్రభుత్వం సన్నద్ధం కాలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. సీజన్ మారిందంటే జ్వరాలు సర్వసాధారణం అవుతాయి. ఒక్కసారి పరిస్థితి అదుపులో తప్పుతుంది. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలితే పరిస్థితి మన నియంత్రణలో ఉండదు. దీనికి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికే కాదు, అందుకు అవసరమైన అమలు కూడా ఉండాలి. ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలి. అన్ని చోట్ల మందులు అందుబాటులో ఉంచాలి. జ్వరం క్లినిక్లను తీసుకురావాలి. సాయంత్రం కూడా క్లినిక్లు తెరవాలి. మలేరియా, డెంగ్యూ నియంత్రణకు టెస్టింగ్ కిట్లు ఆసుపత్రుల్లో పంపాలి. డెంగ్యూ వంటి జ్వరాలు ప్లేట్లెట్స్లు పడిపోతే ప్రమాదం ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్లు అందుబాటులో లేకుండా పేదలు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్లేట్లెట్లు ఎక్కించేందుకు ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడతాయి. 50,000 నుంచి 1,00,000కు పైగా వసూలు చేస్తారు. ఇలాంటి పరిస్థితులను నియంత్రించాలంటే అన్ని రకాల చర్యలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే ఆ శాఖ మంత్రి సమీక్షలకే పరిమితం కాగా వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య సంచాలకులు పరిధిలోని ఆసుపత్రుల పనితీరుపై ఎలాంటి సమీక్షలు జరపలేదు. అధికారుల తీరుపై విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రుల తనిఖీలు లేవు. వైద్య విధాన పరిషత్ కమిషనర్, ప్రజా ఆరోగ్య సంచాలకులు, రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులు బయట కాలు పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో అనేక ఆసుపత్రుల్లో కొందరు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్న డాక్టర్లు, నర్సులు చాలామంది వెళ్లడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లో ఉంటూ కొందరు కార్పొరేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ ఉన్న వాటి కనుగప్పి తప్పించుకుంటున్నారని విమర్శలున్నాయి. నిజామాబాద్ నుంచి ఢిల్లీకి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఎంపీలు, ప్రజాప్రతినిధులు తరలివెళ్లారు. దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కార్యక్రమానికి జిల్లా నాయకులకు ఆహ్వానం లభించింది. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి నాయకత్వంలో శనివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిన వారిలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి, వివిధ పార్లమెంటు నియోజకవర్గ ప్రభారీలు పెద్దోళ్ల గంగారెడ్డి, బస్వా లక్ష్మీ నర్సయ్య, అల్జాపు శ్రీనివాస్ ఉన్నారు. పీఎంఓ నుంచి కేంద్ర మంత్రులుగా నియమిస్తున్నట్లు సమాచారం అందుకున్న తెలంగాణ ఎంపీలు కిషన్ రెడ్డి మరియు బండి సంజయ్లు ఢిల్లీకి బయలుదేరి వెళ్లి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు పీఎంఓ నుంచి వారికి సమాచారం వచ్చింది. దీంతో వారిద్దరూ ఢిల్లీకి బయలుదేరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరావు రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నారు. ఇప్పటికే వారికి సమాచారం ఇచ్చారు. రామ్మోహన్ నాయుడు క్యాబినెట్, పెమ్మసానికి సహాయక మంత్రి హోదా దక్కనుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించగా యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళా సంఘం, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో పద్మశాలి పరిణయ వధువరుల పరిచయ వేదిక కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి వధువరులు హాజరై తమను తాము పరిచయం చేసుకున్నారు. తమకు ఎలాంటి జీవిత భాగస్వామి కావాలో చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరు కాని వారి వివరాలలో ఫోటోలతో పాటు స్క్రీన్పై ప్రదర్శించారు. వధువరుల తల్లిదండ్రులు అమ్మాయి, అబ్బాయిల వివరాలను నమోదు చేసుకున్నారు. కొందరు వరులు తమకు మంచి గుణగణాలున్న అమ్మాయి కావాలని, కట్నం అవసరం లేదని పేర్కొనడం విశేషం. ఈ సందర్భంగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు దీకొండ యాదగిరి మాట్లాడుతూ పెళ్లి సంబంధాల కోసం తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గ్రహించి పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు, పరిచయ వేదిక చైర్మన్ గుజ్జ రాజేశ్వరి, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షులు రాపల్లి గురుచరణ్, జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పూల్గం హనుమాన్లు, ప్రధాన కార్యదర్శి
అవధూత దశరథం, కోశాధికారి గూర్ల భూమేశ్వర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చింతాల గంగాదాస్, మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు చంద్రబాగ పద్మశాలి, పరిణయ వధువరుల పరిచయ వేదిక కన్వీనర్ బింగి మోహన్, కో కన్వీనర్ బండి నరహరి, నగర సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, అధ్యక్షులు మెరుగు నాగరాజు, ఉపాధ్యక్షులు గంట్యాల వెంకట నరసయ్య, సంఘం ప్రతినిధులు దాసరి గుండయ్య, నల్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి వధువరుల పరిచయ వేదిక నిర్వహిస్తున్నటువంటి నిజామాబాద్ జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి చంద్రబాబు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవుతున్నటువంటి జిల్లా అధ్యక్షులు బిజు దత్తాత్రి గారు, మరొక విశిష్ట అతిథి నల్ల నారాయణ గారు, పెద్దలు పద్మశాలి, మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పద్మశాలి నాయకులు, పెద్దలు, నగర సంఘం కార్యవర్గం, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ తరపాలు, గ్రామాలు, మండలాల నుంచి వచ్చినటువంటి కార్యవర్గం, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి తల్లిదండ్రులు, అదేవిధంగా వరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సభాముఖంగా హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత బాగా ఇక్కడ నిర్వహించడానికి దాదాపు 15-20 రోజుల నుంచి మరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి పుల్గం హనుమన్లు గారి ఆధ్వర్యంలో మరి వివిధ టీములుగా ఏర్పడి, కమిటీలుగా ఏర్పడి 15 రోజుల నుంచి నిరంతరంగా మరి ఇవాళ కార్యక్రమాన్ని రూపొందించి మీ అందరికీ ప్రజెంట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో ఏదైతే ఈ డిజిటల్ స్క్రీన్ ప్లే ఉందో దాన్ని తయారు చేయడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మరి జిల్లా నాయకులు మెరుగు శ్రీనివాస్ గారు, అదేవిధంగా మంచి భోజనాన్ని అందించడానికి తయారైనటువంటి కార్యవర్గం, మరి ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి ఆర్థికంగా మరి ముందరకు వచ్చి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి పెద్దలు మరి జిల్లా ప్రధాన కార్యదర్శి అవధూత దశరథం గారు, అదేవిధంగా బాగుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా పెద్దలు మరి రాపల్లి గుజ్జర్ణం గారు, మరి రాష్ట్ర నాయకులు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. దేశ హ్యాట్రిక్ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం. రాజ్భవన్లో 70 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రశాంతంగా కొనసాగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. విజయ్ హైస్కూల్లో 1997-98 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. విద్య బోధించిన గురువులకు సన్మానం. 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా దేవాంగ సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.